సవాళ్లు లేవు, ప్రతి సవాళ్లు లేవు, సమస్యలపై లోతైన చర్చ లేదు, అధికారుల నుండి సరైన స్పందన లేదు. దాంతో అక్కడ కూర్చున్న ప్రజాప్రతినిధుల్లో అధికారుల్లో ఈ సమావేశం ఎప్పుడు అయిపోతుంది, ఇక్కడ నుండి ఎప్పుడు బయటపడదాం అన్నట్లుగా వారి వైఖరి ఉంది. 3 నెలలకు ఒకసారి జరిగే ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మామా అనిపించేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులంతా హాజరు కావాల్సి ఉంది. ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, బాపట్ల జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరు కావాల్సి ఉంది. ఇరువురు మంత్రులు జడ్పీ సమావేశానికి హాజరు కాలేదు. వారితో పాటు పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా గైహాజరయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా కూడా హాజరు కాలేదు. దాంతో కీలకమైన ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన అధికారులు గైహాజరు కావడంతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నామకే వాస్తేగా జరిగింది. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగొంట శ్రీనివాసులరెడ్డి కొద్దిసేపు సమావేశంలో పాల్గొని పలు విషయాలను ప్రస్తావించి వెళ్లారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు చంద్రశేఖర్లు పలు సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. అయితే సంబంధిత అధికారుల నుండి సరైన సమయంలో స్పందన రాలేదు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళు రావడాలన్నీ కూడా అంటే వాళ్ళు డెవలప్ చేస్తారు. కొంతవరకు దానికి లీజ్కి ఇవ్వాలి. మేబీ 25 years 30 years వాళ్ళకు కూడా ప్రాపర్టీ ఇచ్చినప్పుడు, ప్రాపర్టీ అనేది జిల్లా పరిషత్ ఓన్గానే ఉంటున్నప్పుడు మనకు కావాల్సింది అది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషను అనే దాంట్లో వస్తుంది. హ్యామ్ మాటలు అనేది డిఫరెంట్గా ఉంటుంది ప్రాజెక్ట్స్ కానీ. ఇది దానిని మీ అనుమతితో జాయింట్ కలెక్టర్ గారు మళ్ళా మనం పిలిపిస్తాం మనం. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ హాల్ అనేది ఎప్పుడు మారుతుందా అనుకుంటా. ప్రతిసారి సమావేశం వచ్చినప్పుడు ఇప్పుడు ఒక మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆర్కో వారు కూడా, హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కూడా మనం ఇక్కడ జిల్లా పరిషత్ బిల్డింగ్ అనేది ఒక అందమైన బిల్డింగ్ తయారు చేసే దాని వరకు ఒక ప్రతిపాదన దాంట్లో సుమారుగా మీరు ప్రొవైడ్ చేసిన లెక్కల ప్రకారం 3,40,000 మంది వరకే మీరు ప్రొవైడ్ చేశారు. అంటే 50% మాత్రమే ప్రొవైడ్ చేశారు. మిగిలిన 50% మీరు పని కల్పించలేదు. నేను గ్రామాలు అన్ని గ్రామాలు తిరిగినప్పుడు అక్కడ మేట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కావాలని ఏపీ వాళ్ళు అడిగితే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మేము తీసుకోము, రావద్దు పని కానీ క్లియర్గా చెప్తున్నారు. మీరు ఇచ్చిన రిపోర్ట్ అర్థం 50% మీరు పని కల్పించకుండా కావాలని ఈ ఎన్ఆర్జీసీ పెట్టినది పేదవాళ్ళందరికీ, బడుగు పలికిన వర్గాలందరికీ వాళ్ళకి ఏదో కొంత ఉపాధి కల్పించడం కోసం పెట్టిన కార్యక్రమంలో మీరు కావాలని చెప్పేసి మీరు కాదు, మీరు అక్కడ మీ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకి ఏపీ వాళ్ళు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కావాలని పని కల్పించట్లేదని మీ రికార్డే చెప్తుంది. అది కూడా ఇచ్చిన ఈ పని జరిగేది ఏప్రిల్ మేలోనే. ఈ ఏప్రిల్ మేలో 16 రోజులు మాత్రమే పని కల్పించాం, మిగిలిన రోజులు పని కల్పించేది కూడా మీరే ఇచ్చారు. గత సంవత్సరంలో ఎప్పుడైనా ఎన్ఆర్జీసీ పనులు జరిగేది సమ్మర్ కాబట్టి వాళ్ళు ల్యాండ్ లేదని చెప్పి ఎవిడెన్స్ పెట్టినా కూడా మళ్ళీ మీరు రిజెక్ట్ కొట్టి పెన్షన్స్ రిటర్న్ అవుతున్నారు. ఈరోజు మేము మార్నింగ్ ఒక గ్రామానికి వెళ్ళాం. ఒక లేడీ దాదాపు అక్కడ ఉన్న మీ వాళ్ళు ఏమంటారు సచివాలయం సిబ్బంది వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్తున్నారు, సార్ నేను 3 సార్లు పంపించాను, జెన్యూన్ పంపించినా కానీ రిజెక్ట్ కొట్టి పంపుతున్నారు, పై నుంచి మేమేం చేయలేని పరిస్థితి సార్. ఇప్పుడు ఆ రిజెక్ట్ కొట్టినప్పుడు రీజన్ మీరు వాళ్ళు భర్త చనిపోయాడని క్లైమ్ చేసి ఆల్రెడీ భర్త చనిపోయాడు, ఊళ్ళో ఎక్కువ చేసి తెలుసు, భర్త బతుకున్నాడని చెప్పేసి ఆ పెన్షన్ రిజెక్ట్ కొట్టారు. ఆడియో తీసి ఈ టైం కాదు కదా, ఎప్పుడైనా సరే ఆ బెనిఫిషియరీ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఆ పెన్షన్ కోల్పోతూ ఉంది. కానీ యాక్షన్ ఏం జరగల. వాళ్ళు ఎన్నిసార్లు పైకి పంపించారు, మీరు ఏదో ఒక చిన్న రీజన్ పెట్టలేదు. కావాల్సిన వాళ్ళు ఈ సదన్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఛాలెంజ్. సో అందుకని ఎన్ని పెండింగ్ ఉన్నాయి సర్టిఫికేట్స్ కోసం మీరు ఎలాగ ఎక్స్పెరిమెంట్ చేస్తారు? ఎందుకంటే చాలా స్పీడ్గా చేయాలి. అది మీరు ఎందుకంటే కోఆర్డినేట్ చేసుకొని ఆ టెంపుల్ లోపల పెండింగ్ సర్టిఫికేట్స్ అడిగే వాళ్ళందరినీ మీరు తొందరగా ఇచ్చేస్తే దాని తర్వాత ఇచ్చినా కూడా లాభం లేదు. అలాగనే అది మీరు కోఆర్డినేట్ చేసుకొని సదర్న్ సర్టిఫికేట్స్ ఎక్స్పెరిమెంట్ చేసే. గుడిచేపల్లి ప్రాంతంలో బొప్పాయి తోటని డ్యామేజ్ చేశారు అని చెప్పేసి ఇదే వేదికగా నేను అడిగాను.
కలెక్టర్ గారికి కూడా చెప్పాను, ఫోటోలు కూడా సబ్మిట్ చేశాను. వారికి ఏ విధమైనటువంటి ప్రభుత్వ సహాయం అందలేదు, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గురిజేపల్లి నేను ఆ లెటర్ కూడా నేను సబ్మిట్ చేసిన లెటర్ మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తాను కలెక్టర్ గారు. దాదాపు 8 ఎకరాలు పొలం డ్యామేజ్ చేశారు వేరే వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు. దాని గురించి మాట్లాడితే హార్టికల్చర్ వాళ్ళు పంపిస్తాం చూస్తామన్నారు, అది చేయలేదు. అదొకటి దయచేసి గమనించాలి. రెండవది, మొట్టమొదటి జడ్పీ మీటింగ్లోనే అడిగారు. ఎర్రగొండపాలెం అంటే మాకు చాలా దూరమైనటువంటి ప్రాంతం. ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు నుంచి ఎర్రగొండపాలెంకి ఇప్పటికీ బస్ లేదు. 25 లక్షలు పెట్టడం జరిగింది. అదేవిధంగా స్టాండర్డ్ కంపెనీస్కి 5 లక్షల నుంచి 10 లక్షలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మండలాలు కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ శాఖ చెప్పేది మండలాలు కూడా 10 లక్షలు పెట్టడం జరిగింది. ఇది అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇందాక అందరూ సభ్యులందరూ కూడా మాట్లాడినట్టు మనకి ఈ బిల్డింగ్కి సంబంధించి గతంలో కూడా ఒక 20 కోట్లకి ఒక అంచనా తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరొకసారి మీ అందరి అనుమతితో డివిజన్ అంచనా తయారు చేసి మన ప్రభుత్వానికి జిల్లా పరిషత్ బిల్డింగ్ కోసం పంపించడానికి ఒక అనుమతి తీసుకుంటున్నాం. ఈ రోజు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో సభ్యులు చూపించిన చురుకైన భాగస్వామ్యం, విలువైన సూచనలు మరియు ఆలోచనలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. మన జిల్లా అభివృద్ధి పథకంలో ముందుకెళ్తున్నందుకు ఈ చర్చలు ఎంతో దోహదం పడతాయని నమ్ముతున్నాము. ఇక్కడ చర్చించిన ప్రతి అంశం పట్ల మనం కట్టుబడి ఉండాలని, నిర్ణయాలు అమలులోకి రావాల్సిన బాధ్యత అందరికీ అని నేను మరలా గుర్తు చేస్తున్నాను. ప్రజల సమక్షమే మన ప్రధాన లక్ష్యం. అందుకోసం మనము కలిసి ముందుకెళ్దాం. ఈనాటి సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు, ఎంపీకి, అదే ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓకి, జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్థాయి సంఘ సమావేశాలు ఆమోదించిన అన్ని అజెండాల అంశాలు ఆమోదం తెలుపుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.